హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అఖిల కిచెన్. చూడండి, నేను ఈరోజు చికెన్ చారు ఏ విధంగా చేయాలనేది చూపిస్తాను. ఇది సూపర్ టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ చికెన్ చారు వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నారంటే సూపర్గా ఉంటుంది. చికెన్ చూడండి ఏ విధంగా మెత్తగా ఉడికిందో. ఇప్పుడు లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. కోసం అండి నేను 1/2 kg టమాటాలు తీసుకుని ఉన్నాను. ఇందులో 1/2 kg చికెన్ వేసుకుంటున్నానండి. ఇది మీ ఆప్షనల్, మీరు ఎంతైనా వేసుకోవచ్చు. నేను ఫస్ట్ టమాటాలు మొత్తం క్లీన్గా కడిగేసి ఈ విధంగా ముక్కల్లాగా కట్ చేసుకున్నాను. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా ఈ విధంగా నానబెట్టుకున్నానండి. ఇది వేసుకోవాలా. ఇందులో వేసుకొని ఇందులోనే కొంచెం కొత్తిమీర వేసేసి ఇది మెత్తగా బాగా పిసుక్కోవాలండి. ఇందులో నుంచి జ్యూస్ మొత్తం తీసుకోవాలా. ఈ విధంగా మీరు పిసుక్కుంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి. చూడండి, ఈ విధంగా నేను మెత్తగా పిసుక్కున్న తర్వాత ఇందులో కొంచెం వాటర్ వేసి ఇది ఒక దబ్రాలో వడగట్టుకుందామండి. ఈ విధంగా చేయడం పెట్టి మొత్తం వడగట్టుకోవాలా. అదేవిధంగా మొత్తం పిసుక్కోవాలండి. నేను చూపిస్తాను. మొత్తం పిసుక్కొని ఎంత క్వాంటిటీలో వస్తుందో ఇది 2-3 సార్లు ఈ విధంగా పిసుక్కుంటే మాకు ఈ విధంగా చిక్కగా జ్యూస్ లాగా వస్తుంది. చిక్కగా ఉండాలండి, మరీ పల్చగా ఉండకూడదు. చూడండి, ఈ విధంగా నేను మొత్తం పిసుక్కొని రసం తీసుకున్నానండి. ఈ రసంలో మీరు తగినంత గల్లుప్పు యాడ్ చేసుకోండి. రసం పొడి కోసం 2 స్పూన్ కందిపప్పు, 3 పొట్ట ముక్క, 3 లవంగాలు, మిరియాలు, ఒక 1/2 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1.5 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక వెల్లుల్లిపాయ ఫ్రెండ్స్. ఇది మొత్తం నేను ఒక కడాయిలో వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలా. మీడియం ఫ్లేమ్ మీదే చూడండి, ఈ విధంగా దోరగా ఫ్రై చేసుకోవాలండి, మీడియం మంట మీదే. అండి ఇందులోనే ఒక 4-5 ఎండుమిర్చి కూడా వేసుకోవాలా. మీ స్పైసీనెస్ని బట్టి వేసుకోండి. నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి నేను కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను. ఇందులోనే ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసుకోండి. ఇది మొత్తం దోరగా ఫ్రై చేసుకోవాలండి. ఇది ఫ్రై అయిన తర్వాత నేను చూపిస్తాను. చూడండి, ఇది ఫ్రై అయ్యాక నేను స్టవ్ కట్టేశాను. ఇది బాగా చల్లారిన తర్వాత మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఆయిల్ వేసి దీంట్లో నుంచి వాటర్ మొత్తం పోయి బాగా మెత్తపడాలండి ముక్క. నేను చూపిస్తాను. చూడండి, ఇది మొత్తం ఈ విధంగా బాగా ఉడికించుకోవాలండి. ముక్క మెత్తపడాలా. అప్పుడే మాకు చికెన్లో వేసినా కానీ టేస్ట్ బాగుంటుంది, నీసు వాసన అనేది రాదు. చూడండి, ఇందులో వాటర్ మొత్తం డ్రై అయిపోయాక నేను 1/2 గ్లాస్ వరకు వాటర్ వేసుకుంటున్నానండి. ఇది మొత్తం కొంచెం ఉడకాల, ముక్క మెత్తపడాలండి. చూడండి, దీంట్లో ఇది బాగా కుక్ అయిపోయిందండి, ముక్క మెత్తపడింది. ఈ చికెన్ మొత్తం నేను ఒక పక్కన తీసుకుంటున్నాను ఒక ప్లేట్లో. ఈ వాటర్ ఎత్తేసి ఇప్పుడు ఆ రసంలో పోసుకోవాలండి. నేను ఇందాక బాగా మ్యాష్ చేసి పెట్టుకొని ఉన్న రసము ఆ రసంలో వేసుకోవాలా. ఇందులోనే కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసానండి. ఉప్పు మీరు ఇప్పుడే టేస్ట్ చేసుకోండి, ఏమైనా తక్కువ ఉంటే వేసుకోవచ్చు. స్టవ్ వెలిగించి డబరా పెట్టుకొని ఇందులో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కూడా బాగా హీట్ అయిపోయింది. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందాక మేము డ్రై చేసి పెట్టుకొని ఉన్న ఈ చికెన్ వేసుకొని రోస్ట్గా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఈ చికెన్ మొత్తం రోస్ట్గా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో మేము ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకోనులా అండి మసాలా మొత్తం ఇది వేసుకోవాలా. రసం పొడి ఇది కూడా దీంట్లోనే ఒక 2 మినిట్స్ దాకా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా పచ్చి వాసన పోయే వరకు మీడియం ఫ్లేమ్ మీద పెట్టే దోరగా ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మాకు టేస్ట్ వస్తుంది, రసం టేస్ట్ అనేది. స్మెల్ అయితే సూపర్ వస్తుంది ఫ్రెండ్స్.
ఈ విధంగా మీరు ఒకసారి కొత్తగా ట్రై చేయండి. ఈ రెసిపీ చాలా కమ్మగా చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఆ రసం ఎత్తేసి ఇందులో వేసుకుందాం. చూడండి, రసం మొత్తం వేసేసి ఒకసారి బాగా కలుపుకుందామండి. చూడండి, ఈ విధంగా మొత్తం వేసేసిన తర్వాత ఇది బాగా మసలేదాకా ఉడికించుకుందామండి. ఇప్పుడు హై ఫ్లేమ్ పెట్టేయాలి స్టవ్. ఇది మసిలిన తర్వాత నేను చూపిస్తాను. చూడండి ఎంత చిక్కగా ఉందో, ఇది సూపర్ టేస్ట్గా ఉంటుందండి. ఈ విధంగా రసం మాకు బాగా మసలాలా. ఈ విధంగా ఒక 5 మినిట్స్ అలా ఉడికించుకుందామండి. మేము పచ్చి టమాటాలు, పచ్చి చింతపండు అంతా పచ్చిగా వేసిల్లా. ఈ విధంగా మేము పచ్చిగా వేసుకున్నప్పుడు కొంచెం ఉడకనివ్వాలండి. ఈ విధంగా ఉడికితేనే మాకు చికెన్లో ఉన్న టేస్ట్ మొత్తం ఈ రసంలో దిగి సూపర్గా ఉంటుంది. చూడండి, ఈ విధంగా కొంచెం ఉడికిన తర్వాత నేను స్టవ్ కట్టేస్తున్నాను. మన చికెన్ రసం అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. సూపర్ టేస్ట్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎంత టేస్ట్గా ఉంటుంది అంటే అంత టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ అఖిల కిచెన్. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.